వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జోగిపేటలో కురిసిన భారీ వర్షం, కొనుగోలు కేంద్రాలలో తడిసి ముద్దైన ధాన్యం. స్థులాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 2 వ్యక్తులకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ప్రభుత్వ పాఠశాలలో బాలికల బాత్రూంలో రహస్య కెమెరా, విద్యార్థినుల భద్రతపై సర్వత్రా వ్యక్తమవుతున్న ఆందోళన. పునరావాస కేంద్రాలను పరిశీలించిన ప్రజాప్రతినిధులు, మౌలిక సదుపాయాలు, వైద్య శిబిరంపై అధికారులతో సమీక్ష. డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం జోగిపేట మార్కెట్ యార్డ్లో నిన్న రాత్రి కురిసిన భారీ అకాల వర్షానికి ఆరబెట్టిన రైతన్నల వరి ధాన్యం తడిసి భారీ నష్టం వాటిల్లింది. సమయానికి టాపర్లు అందక భారీగా నష్టపోయామని రైతన్నలు అంటున్నారు. నోటికి వచ్చిన ధాన్యం కాస్త అకాల వర్షానికి నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతన్నల కష్టం తెలుసుకుని సరైన మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలన్నారు. రైతులకు చెప్తాం దయచేసి కుక్క చేయండి ఎక్కయ్యాలా నోటికే జిలేబీ పంట అంతా పోతుందా అన్న నీటి కొట్టు పోతుంది. ఏమైతే మరొక మళ్ళా చెప్తున్నాను అర్థం చేసుకోవాలి. కరీంనగర్ జిల్లా స్థులాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో 2 బైకులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో బాలికల బాత్రూంలో రహస్య కెమెరాను అమర్చిన ఘటన కలకలం రేపింది. పాఠశాల అటెండర్ యాకూబ్ ఈ కెమెరాను పెట్టి వీడియోలు రికార్డు చేస్తున్నట్లు సమాచారం. బాలికలు గుర్తించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కెమెరాను స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న యాకూబ్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థినుల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉండని పని చేస్తాయి.
పేరు మేర్జే శ్రీనివాస్, మా విలేజ్ కుర్క్యాల గ్రామం. మా బిడ్డ ఇక్కడ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతుంది. ఇదివరకు ఇటువంటి అటెంప్ట్ ఈ యాకోబ్ అని అటెండర్ ఇదివరకు ఒకటి చేసినట్టు ఆ పిల్లల మీద బాత్రూమ్ ముంగర వీడియోలు తీసుడు, మార్పిడి చేసుడు ఇవన్నీ చేసినట్ట. టీచర్స్ కానీ సార్లు కానీ మా దగ్గర పేరెంట్స్ మీటింగ్ 2 నెలలకోసారి నెలకోసారి పెడతారు, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ట్రాఫిక్ మా దగ్గర రాలేదు. ఈరోజే వెళ్తుంది మాకు ఇట్లా చేసి వీడియోలు చేసి పిక్కులు చేసి అటు ఇటు పంపించడం జరుగుతుంది. ఈ సార్లు మరి ఏం పట్టించుకుంటలేదు. మా పిల్లల భవిష్యత్తు మరి ఏం చేయాలనుకుంటుంది. వాళ్ళకి ఇంకా లైఫ్ ఉన్నది, వాళ్ళ స్టడీ చేసేది ఉన్నది, వాళ్ళకు చాలా గొప్ప గొప్ప ఎదిగే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. అటువంటి అవకాశం లేకుండా పిల్లలు ఇప్పుడే నల్లమొక్కతానని చెప్తుంది. ఈ హై స్కూల్ మరి ఏం చెప్తుంది మాకు ఏం అర్థం కాకుంటుంది. మా పేరెంట్స్కు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఇటువంటి విషయాలు మరి ప్రభుత్వం కానీ ఏవి కానీ కొంచెం దీన్ని చర్య తీసుకోవాలని చెప్పేసి మా దగ్గర ఇది వరకు ఒకసారి పెయిన్ బ్యాచ్ చేసిండట, అది మాకు తెలియనియలేదు. సరే అని చెప్పేసి వాళ్ళు ఏదో కప్పిపుడుచుకొని సార్లు కానీ ఆయనకు వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఇది మళ్ళీ రిపీట్ జరిగింది. మాకు ఈ రోజు తెలుస్తుంది అది పెయిన్ బ్యాచ్ జరిగింది. మళ్ళీ ఈ బ్యాచ్లో కూడా 2 అమ్మాయిలకు 3 అమ్మాయిలకు చేసిన అన్నట్టు తెలుస్తుంది. అందులో మా పిల్లలే, వాళ్ళు కూడా మా పిల్లలే, నా బిడ్డ అటువంటి వాళ్ళే. కానీ ఎటువంటి దాన్ని ఏది చర్య తీసుకోకుండా ఉపాధ్యులు కానీ హెడ్ మాస్టర్ కానీ ఎవరైనా కానీ దీన్ని మా దగ్గర దాకా ఎందుకు తీసుకురాని వీళ్ళు మా పిల్లల భవిష్యత్తు వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటూ ఉన్నాం. మనస్తాపంగా గురవుతున్నాం. ఇప్పుడు మాకు ఏదైనా న్యాయం చేయగలరని కోరుతున్నాం. చెప్పారన్నా మేర్జే శ్రీనివాస్ వేయించడం నివేదికలన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు శిశు సంక్షేమ శాఖ ఇతర ఉన్నతాధికారులకు కూడా సబ్మిట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము మరి అందరం కూడా నడుచుకుంటాము. ఇటువంటి ఇబ్బంది ఎక్కడ కూడా జరగదు, ఎందుకంటే మేము తండ్రి స్థానంలో ఉంటాము, గురువులు మరియు తండ్రి స్థానంలో ఉంటాం కాబట్టి ఇలా ఏది ఇబ్బంది ఉండకూడదు. భవిష్యత్తులో ఇలాంటిది ఏది ఇబ్బంది ఉండకుండా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్నేహిత క్లబ్స్ ఇతర క్లబ్స్ ద్వారా ఈ సఖీ కేంద్ర నిర్వాహకులందరినీ కూడా జిల్లాలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, ఎక్కువగా అమ్మాయిలు ఉన్న సంఖ్యలో మరీ ఆ స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళని పర్సనల్గా కలిసి కూడా నివేదిక తీసుకొని నేరుగా వారు నివేదిక తెప్పించుకుంటారు. వారి సూచనల ప్రకారం వారి ఆదేశాల మేరకు మేము నడుచుకుంటాం. మోంతా తుఫాను ప్రభావం నేపథ్యంలో ఏర్పాట్లు చేసినటువంటి పునరావాస కేంద్రాలను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తో కలిసి సందర్శించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని పగడాలపేట, ఉప్పలంక ప్రాంతంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, వైద్య శిబిరం వంటి అంశాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. పాకల్లో నివసిస్తున్న ప్రజలు తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గేంత వరకు కేంద్రాల్లోనే ఉండాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అదే అవి చూడడానికి వచ్చాము. ఇది అయ్యాకమ్మా చెప్పడానికి వచ్చాము. తప్పకుండా మన కుర్రలు వస్తారు, అక్కడికి వచ్చాను అమ్మా. ఎందుకంటే నేను కనీ విని 20 అమ్మ తీసుకెళ్ళు మీరు లేకండి సార్ రావడం. చెప్పింది మాటను ముందు మారిపోండి. ఇది అయిన తర్వాత ఇవన్నీ నేను గుర్తుపెట్టుకుంటున్నాను. ఇవన్నీ పర్మనెంట్ గా చేస్తాము. ముందు అక్కడ మారిపోండి. వచ్చారు ఇక్కడ
ఎక్కడింటికి మాట్లాడుకుంటున్నాం. మాస్కులు పెట్టారమ్మా, మాస్కులు ఉన్నాయి సార్. నమస్తే మాస్కులు కొంచెం ఎక్కువ పెట్టండి. సెక్రటరీ గారు ప్రచారం నిర్వహించే ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రహమత్ నగర్ డివిజన్, వినాయక్ నగర్, నవీన్ నగర్ ప్రాంతాల్లోని ప్రచారం చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ప్రజలకు తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని నవీన్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ కొడుకు, మీ తమ్ముడిగా భావించి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇక్కడ చూడాలి. ఈరోజు రాయమండ్రి డివిజన్లో వినాయక్ నగర్, నవీన్ నగర్ ఈ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం. ప్రజలు ఏ గల్లీకి పోయినా సరే మేము గతంలో మోసపోయినాం, ఇప్పుడు మోసపోదలుచుకోలేదు, మా ఇంటికి టికెట్ వచ్చింది, మా పిల్లగానికి వచ్చిందని చాలా పాజిటివ్గా మాట్లాడుతూ, అట్లానే సన్న బియ్యము, రేషన్ కార్డు విషయము, 200 యూనిట్స్ కరెంటు, గ్యాస్ సబ్సిడీ విషయం కూడా వాళ్ళు చెప్తూ వాళ్ళు చెప్తుంటే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాము. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఒక బలమైన నమ్మకము ఏర్పడ్డది. ఈ ప్రాంతంలో ఈరోజు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ని గెలిపించుకుంటేనే మన ప్రాంత అభివృద్ధి చెందుతున్న ఒక లక్ష్యంలో ప్రజలందరూ ఆలోచన ఫిక్స్ అయి ఉంది. మేము వెళ్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళ రెస్పాన్స్ చూడండి, నవీన్ వేరే రాజకీయ నాయకుల పిల్లలకి నాకు చాలా తేడా ఉంది. వాళ్ళు రెడీమేడ్గా వచ్చిన వాళ్ళు ఉంటారు, మేము అన్ని గ్రౌండ్ స్థాయి నుండి బాధలు కష్టాలు చూస్తూ ఎదిగిన వాళ్ళం. మేము మంచి చెడు న్యాయం ధర్మం మాకు తెలుసు. నన్ను నా జీవితంలో తప్పు చేయలే. బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు 1 సంవత్సరంలోనే నా మీద, నా కుటుంబం మీద, నా బంధువుల మీద, నా ఫాలోవర్స్ మీద, అందరి మీద దాదాపు 25-30 కేసులు పెట్టి మా జీవితాలు పాడు చేయాలనే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. దేవుడు ఉన్నాడు, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఎక్కడ కూడా అన్ని కూడా న్యాయ పోరాటం చేసి అన్ని ప్రొటెక్ట్ అయినాం. వాళ్ళు నవీన్ యాదవ్కి అవకాశం రావద్దని ఈ రోజు గారు 2018లో 23లో కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు ఒత్తిడి గురి చేసి నాకు అవకాశం రాకుండా చేసిందే బీఆర్ఎస్. అది కాకుండా నా జీవితం పాడుదల చేసిందే బీఆర్ఎస్. నవీన్ యాదవ్ మీద ఎన్ని కుట్రలు చేసినా భగవంతుడు కాపాడుకుంటూ వచ్చిండు. ఈరోజు దేవుడి రూపంలో, రేవంత్ అన్న రూపంలో, పెద్ద మనుషులు కాంగ్రెస్ రూపంలో నాకు మా పబ్లిక్ని కాపాడుకోనికి నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పి మళ్ళా నవీన్ యాదవ్ రౌడీ షూటర్ అని ఏదో పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది, రాసింది. నా మీద ఏమైనా రౌడీ షూట్ ఉందా, నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి. ఒక్క కేసు ప్రూవ్ చేసినా రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోనికి సిద్ధం. నా మీద పెట్టిన కేసులు ఫాల్స్గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం పక్కన తప్పుకుంటారా అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మళ్ళీ నిన్న మీరు అడిగినట్టు ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో తగలబెడతా అని డైలాగులు కొడుతున్నాడు. మా పబ్లిక్కి తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీమ్తోనే నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే 17-18 సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ ఈడి వరకు నా ప్రయాణం జరిగింది. భవిష్యత్తు కూడా అట్లానే ఉండాలని అనుకుంటాం. మా పిల్లలు ఎవరికి కూడా ఆ తగలబెడతాడన్న విషయం తెలియదు. దానికి లీగల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ అయింది. పోలీస్ విల్ టేక్ యాక్షన్.
ఫర్దర్ గా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి బోరబండ ప్రాంతంలోని ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రజలను మోసం చేయడమే కాకుండా ఉద్యమం పేరుతో కోట్ల రూపాయలు సంపాదించి వైట్ కాలర్ క్రిమినల్స్ గా మారిపోయారని నిందించారు. సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారాలు చేయడమే బీఆర్ఎస్ నాయకుల పని అయిందని విమర్శించారు. ప్రజలు ఇక మోసపోరని అన్నారు. బోరబండ ప్రజలు తెలివిగా ఆలోచించి నిజాయితీగా పనిచేసే వారిని ఆశీర్వదించాలని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎలక్షన్ లో భాగంగా బోరుబండ డివిజన్ లో మాజీ డిప్యూటీ మేయర్ బాబాయ్ గారు, వారి యొక్క సతీమణి గారు, అదేవిధంగా వరంగల్ నుంచి మాతో పాటు ఇన్ఛార్జ్ వచ్చినటువంటి బోడ డిన్నా గారు, ఉద్యమకారు, మరియు మీ ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. వెస్ట్ ఎమ్మెల్యేని మరి ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావటం జరిగింది. ఈ ప్రచారంలో మేము గమనించిన కాడికి, మేము చూసిన కాడికి నిజంగా కూడా ఇంకా ఈ బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి, వారు మాట్లాడే పద్ధతులు చూస్తే ఇంకా కూడా బుద్ధి రాకుండా గూండాలని, రౌడీలని, అసలు మీరు పెంచి పోషించి వైట్ కాలర్ క్రిమినల్స్ ని తయారు చేసిందే కోట్ల రూపాయలు ఉద్యమాల పేరుతో అధికారంలోకి వచ్చి ఉద్యమకాలను విస్మరించి కోట్ల రూపాయలు దుండుకొని వైట్ కలర్ క్రిమినల్స్ ని తయారు చేసిందే మీరు. అసలు గూండాలు, రౌడీలు అంటే ఉన్నది అని అంటే అది టిఆర్ఎస్ పార్టీ ఎంబటి ఉన్నారు. ఇవాళ నవీన్ గారు, మా నాయకుడు, ఇవాళ ఇక్కడి నుంచి నిల్చున్నటువంటి నవీన్ గారు, వారు ఎప్పటికేలో గెలిచినా ఓడినా పార్టీని పట్టుకోనో లేకపోతే ప్రజాసేవని విస్మరించకుండా ప్రజల మధ్యలో వండుకుంటూ చావులకు, పెళ్లిలకు ఎక్కడికి తిరిగి ప్రజలలో ఇదిగా పొందిన వ్యక్తి నవీన్ గారు. ఆయన ఎంబడి పట్టుకొని ఆయన ఇది ఉన్నారు, వాళ్ళు అది ఉన్నారు, గూండాలు ఉన్నారు, రౌడీ ఉన్నారు మాట్లాడుతుంటే దొంగే దొంగ దొంగ అన్నట్టున్నది. మీకు ఇక్కడ కూడా ఇట్లా అంటే పార్లమెంట్ ఎలక్షన్ లో డిపాజిట్ రాలే, ఒక్క సీటు గెలవలేదు, మీరు ప్రజలను పట్టుకొని మాట్లాడుతుంటే ఇవాళ మేము ఇక్కడ ఉదాహరణకు ఇదే చూద్దాం. బోరుబండ డివిజన్ లోనే ప్రతి ఇంటికి సన్న బియ్యం వచ్చినాయి, కరెంట్ వస్తున్నది, 200 రూపాయలు ప్రాపర్ కరెంట్ యూజ్ చేసుకుంటున్నారు, మహిళలు బస్సు ఫ్రీ ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ ఎన్నడూ అభివృద్ధి చేయనంత విధంగా ఇవాళ రోడ్లు, డ్రైనేజీలు ప్రతిదీ అభివృద్ధి చెందుతుంది ఇక్కడ. దాన్ని వదిలిపెట్టి, అభివృద్ధి అనేది వదిలిపెట్టి ఏదో నోటికొచ్చేట్టు మాట్లాడి మేము దాటేసుకుంటూ పోతాం, మేము మళ్ళా ప్రజలని మాయ మాటలు చెప్పి మోసం చేస్తామని అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ బోరుబండ ప్రజలు కూడా చాలా తెలివిగల వాళ్ళు. ఎవరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తలేరు, ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు మాయ మాటలు చెప్పి ఏదో దోసుకున్న డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఇంటికి వచ్చి చెంచో ప్లేటో ఇచ్చి నేను మాయ మాటలు చెప్పి దాటేసుకుంటా అదే అభివృద్ధి అనుకుంటే అది పొరపాటు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇలా వాస్తవం చెప్పాలంటే ఎంతసేపు మాయ మాటలతోటి దాటేసుకుంటా పోయినరు. చిన్న చిన్న గిఫ్ట్ల పేరుతోటి అయిపోతుంది, వీళ్ళ బ్రతుకులు అక్కడికే సంతృప్తి చెందాలి అనే విధంగా వ్యవహరించి తప్ప ఇవాళ మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన ఎదురుగున్న రోడ్డు కూడా ఇవాళ ఈ కార్పొరేటర్ గారు గతంలో ఉన్నప్పుడు కానీ ఇంకేదన్నా కానీ మా గవర్నమెంట్ వచ్చాయి తప్ప. బిల్డన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జోగిపేటలో కురిసిన భారీ వర్షం, కొనుగోలు కేంద్రాలలో తడిసి ముద్దైన ధాన్యం. స్థులాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 2 వ్యక్తులకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ప్రభుత్వ పాఠశాలలో బాలికల బాత్రూంలో రహస్య కెమెరా, విద్యార్థినుల భద్రతపై సర్వత్రా వ్యక్తమవుతున్న ఆందోళన. పునరావాస కేంద్రాలను పరిశీలించిన ప్రజాప్రతినిధులు, మౌలిక సదుపాయాలు, వైద్య శిబిరంపై అధికారులతో సమీక్ష. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.